హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకైతే కంప్లీట్‌గా 100% వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది రావడం జరిగింది. మనకైతే ఇంటి నుండే వర్క్ చేసుకోవచ్చు. మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు. అండ్ ఆల్సో ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు. మీరైతే ఇంటికాడ నుంచైతే వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు 10థ్ పాస్ అయినా, 12థ్ పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, ఎటువంటి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్‌కి. ఎందుకంటే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి మెన్షన్ చేయలేదు. అండ్ ఆల్సో మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. అందరూ అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ దాకా చూడండి. అండ్ ఆల్సో మీరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. అండ్ ఆల్సో ఈ వీడియోలో డిస్క్రిప్షన్ కింద ఉండే వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇంకా మోర్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే స్ప్రింటో కంపెనీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే రావడం జరిగింది. మనకైతే రిక్రూట్మెంట్ ఇంటర్న్ అనే జాబ్ పోస్ట్‌కి అయితే మనకి వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. మనకైతే రిమోట్ లొకేషన్‌లో అయితే వర్క్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు. మనకైతే ఇది బెంగుళూరులో ఉండే స్ప్రింటో బ్రాంచ్ నుంచి అయితే మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మనకైతే స్ప్రింటో అనే కంపెనీ అయితే 160+ ఎంప్లాయీస్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ కస్టమర్స్ అయితే వీళ్ళకనేది ఉన్నారు. 25+ కంట్రీస్‌లో. అండ్ ఆల్సో మనకిక్కడ జాబ్ హైరింగ్ వచ్చేసరికి దాంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే అసిస్టింగ్ హైరింగ్ మేనేజర్స్ అండ్ విత్ దేర్ హైరింగ్ యాక్టివిటీస్. హైరింగ్ మేనేజర్స్ ఉంటారు కదా! ఎంప్లాయీస్‌ని హైర్ చేసుకునే వాళ్ళు. అలా వాళ్ళకైతే మీరైతే అసిస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో సోర్సింగ్ అండ్ స్క్రీనింగ్ ప్రొఫైల్స్ అండ్ కండక్టింగ్ ప్రిలిమినరీ ఇంటర్వ్యూస్. ఇంటర్వ్యూ కండక్ట్ చేసే ముందల ప్రిలిమినరీ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం అండ్ ఆల్సో ప్రొఫైల్స్‌ని స్క్రీనింగ్ చేయడం అయితే ఫిల్టర్ చేయడం అయితే మీరు రెస్పాన్సిబిలిటీస్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో షెడ్యూలింగ్ అండ్ కండక్టింగ్ ఇంటర్వ్యూస్ ఈ జాబ్ గూడా చేస్తూ ఉంటారు. మీరైతే ఇంటర్వ్యూస్‌ని షెడ్యూల్ అండ్ కండక్ట్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ హెచ్ఆర్ యాక్టివిటీస్‌కైతే మీరైతే హెల్ప్ చేస్తూ ఉంటారు హెచ్ఆర్‌కి. ఇదైతే మీ జాబ్ రోల్ అన్నమాట. మనకి ఈ జాబ్ రోల్‌కి అప్లై చేసుకునే వాళ్ళకి ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలంటే మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఆల్సో ఫ్లూయెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చుండాలి. తర్వాత మీరైతే ఫుల్ టైమ్ ఇంటర్న్‌షిప్ అయితే చేయడానికి అవైలబుల్‌గా ఉండాలి. ఆర్గనైజ్డ్ అండ్ రిలయబుల్ అయితే అయ్యుండాలి. అండ్ ఆల్సో రిజల్ట్ ఓరియెంటెడ్ అండ్ స్ట్రాంగ్ వర్క్ ఎథిక్ అయితే ఉండాలి. ఎబిలిటీ టు థ్రైవ్ ఇన్ ఏ ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్ అయితే ఉండాలి. తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్ స్పిరిట్ అయితే ఉండాలి. తర్వాత మనకి బెనిఫిట్స్ వచ్చేసరికి 100% వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. మనకైతే సాలరీ వచ్చేసరికి 22,000 దాకైతే మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో లెటర్ ఆఫ్ రికమెండేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్న్‌షిప్ అయిపోయిన తర్వాత. ఆ సర్టిఫికేట్ అయితే మీకైతే యూజ్ అవుతుంది ఫ్యూచర్‌లో. మీకేదైనా జాబ్స్‌కి అప్లై చేయాలన్నా మీకైతే స్టైఫండ్ వచ్చేసరికి 22,000 దాకా వస్తుంది కాబట్టి, అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి, అందరూ అయితే అప్లై చేయడానికైతే ట్రై చేయండి. స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే. 10థ్ పాస్ అయినా, 12థ్ పాస్ అయినా, లేకపోతే డిప్లొమా ఆర్ బీటెక్ చేసిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే ఇమ్మీడియేట్‌గా జాబ్స్ కావాలనుకునే వాళ్ళకి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇలా సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని చెప్పి కనబడుతుంది కదా! ఇక్కడైతే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌తో అయితే అప్లై చేయొచ్చు. లేకపోతే మీ రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్‌లోడ్ చేయండి. మీ రెజ్యూమ్ ఇక్కడ అప్‌లోడ్ చేసే ముందల ఇందాక కనబడిన జాబ్ డిస్క్రిప్షన్‌లో ఉండే కీవర్డ్స్ అయితే దాంట్లో ఉండేది చూసుకోండి. అండ్ ఆల్సో ఏటీఎస్ ఫ్రెండ్లీగా ఉండాలి. సో, ఆ లేటెస్ట్ రెజ్యూమ్‌ని మాత్రమే ఇక్కడ అప్‌లోడ్ చేయండి. అప్పుడే సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ అండ్ కరెంట్ లొకేషన్ అవన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత హెచ్ఆర్ ఇంటర్ స్క్రీనింగ్. ఆర్ యూ అవైలబుల్ ఫర్ ఫుల్ టైమ్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. 9 ఏఎం టు 6 పీఎం అయితే అవైలబుల్‌గా ఉండాలి ఇంటర్న్‌షిప్ కోసం ఫర్ 3 మంత్స్ అయితే. సో, తర్వాత హావ్ యూ హ్యాడ్ యూ కమ్యూనికేట్ విత్ డైవర్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. మనకిక్కడ యెస్ అని చెప్పి క్లిక్ చేయండి. ఎంటర్ చేయండి. తర్వాత డిస్క్రైబ్ ఎ టైమ్ వెన్ యూ హ్యాడ్ టు కమ్యూనికేట్ ఎ చేంజ్ ఇన్ ప్లాన్స్ ఆర్ డైరెక్షన్ విత్ యువర్ ఫ్రెండ్స్ అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఈ క్వెషన్స్ అన్నిటికి కొంచెం డీటెయిల్‌గా అండ్ స్ట్రాటజిక్‌గా అయితే ఆన్సర్స్ అనేవి ఎంటర్ చేయండి. ఈ ఆన్సర్స్ బేస్ చేసుకొని అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ రెజ్యూమ్ బేస్ చేసుకొని. సో, ఈ ఆన్సర్స్ అన్నీ మీరైతే ఎంటర్ చేయండి.
తర్వాత ఫైనల్‌గా సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో, ఇలా అయితే మీరు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా అయితే యూజ్‌ఫుల్ అయితే అయ్యి ఉంటుంది. So if you like this video, please like, share and subscribe. Thank you for watching this video. Thank you.